వినాయకుడిని ఇంట్లో పెట్టుకునేటప్పుడు చాలా మందికి వచ్చే సందేహం అసలు తొండం ఎటువైపు ఉండాలి. కొంతమంది కుడివైపు ఉండే వినాయకుడిని తీసుకోవాలి అంటే, మరికొందరు కాదు కాదు ఎడమవైపు తొండం ఉండే విగ్రహాన్ని తీసుకోవాలని సూచిస్తారు. అసలు ఎటువైపు తిరిగి ఉన్న తొండం ఇంటికి శుభాన్ని కలిగిస్తుందో తెలుసుకుందాం. కుడివైపు తొండం తిరిగి ఉంటే లక్ష్మీ గణపతి అంటారు. తొండం లోపల వైపునకు ఉంటే తపోహ గణపతి అంటారు. ఇక తొండం గనుక ముందువైపునకు ఉంటే దానికి పూజలు అస్సలు చేయకూడదు అంటారు. గణేశుడి తొండం ఎప్పుడూ తన తల్లి గౌరీదేవి దిక్కుగా ఉండాలని, అందుకే ఎడమవైపు తొండం ఉన్న వినాయకుడిని తీసుకోవాలని ఆధ్యాత్మికవేత్తలు కూడా సూచిస్తున్నారు. ఎందుకంటే కుడివైపు తొండం తిరిగి ఉన్న గణపతిని దక్షిణాముఖి గణపతి అంటారు. ఇలాంటి విగ్రహాలను కేవలం గుడిలో